రేపు ఎంతో శక్తివంతమైన రోజు. జనవరి 1వ తేదీ మొదలు 30 రోజుల పాటు మీనరాశి వారికి జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఊహించని పెను మార్పులు మీనరాశి వారి జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. రేపటి నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. అధికారం, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉత్సాహకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం శ్రేయస్కరం. గ్రహబలం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు చాలా విజయాన్ని కూడా అందిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు కూడా లభిస్తుంది. కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి. వ్యాపారంలో నూతన అవకాశాలను అన్వేషించండి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించవచ్చు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూల వాతావరణం కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు దక్కబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో కూడా ఈ సమయంలో మారబోతూ ఉంది. ఈ సమయం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చెయ్యాలని భావించి ఉన్నట్లయితే మీరు చెయ్యవచ్చు. మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీకు మీ యొక్క కెరియర్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించమని మీకు సలహా ఇవ్వబడుతుంది. ఈ రోజుల్లో జీతం పొందే వ్యక్తులు తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణలు తీసుకోవచ్చు. 2025 సంవత్సరం మీరు మీ యొక్క లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు మీ యొక్క కెరియర్కు కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి మీ యొక్క ఉత్తమ అడుగు ముందుకు వేస్తారు. దేవగురు బృహస్పతి సంచారము ఎటువంటి వాదనలోనైనా సరే మీ యొక్క స్థానాన్ని బలపరుస్తుంది. మీ యొక్క తెలివితేటలు మరియు ప్రతి రంగంలో కూడా మీకంటూ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సృష్టించుకోగలుగుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మీకు చాలా సంతోషాన్ని కూడా ఈ సంవత్సరం అయితే కలిగిస్తుంది. మీ ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైనటువంటి ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాగ్ చేసుకుంటారు. అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. మీకు విదేశాల నుండి డబ్బు కూడా సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. మీరు ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం వలన మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చీపురును దానం చేయడం అశుభం, లేదా అలా చేస్తే ఇంట్లో పెట్టినటువంటి డబ్బు అంతా కూడా అయిపోవడం ప్రారంభం అవుతుంది. ఈ రాశి వారికి సంవత్సరం చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో కూడా ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది. మీరు ఖర్చులను బడ్జెట్ చేసుకోవడం మరియు మీ డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మంచిది. ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాన్ని తెస్తుంది. మీరు 2025 సంవత్సరం మధ్య కాలానికి చెందినటువంటి వారు అయితే ఈ సంవత్సరం మీకు చాలా ప్రయోజనకరమైన స్థితిలో కూడా మీరు ఉంటారు. మీరు మీ యొక్క డబ్బుని శుభకార్యాలకు ఖర్చు చేయాలి అని అనుకుంటున్నారు. 2025 సంవత్సరం ప్రారంభంలో మీ 12వ ఇంట్లో శనిదేవుడి సంచారం కారణంగా మీరు తప్పకుండా మీ విదేశీ వ్యాపారం నుండి ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువ కాదనే చెప్పాలి. ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు
విదేశీ ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు స్థిరపరుచుకునే అవకాశాన్ని పొందుతారు. మీ అయస్కాంతం వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను కూడా ఏర్పరచుకోవచ్చు. మీ స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. భగవంతుని ఆశీస్సులు ఈ సంవత్సరం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే వారికి కొరత అనేది ఉండదు, కానీ మీరు ప్రతి కష్టాన్ని కూడా తప్పించుకుంటూ ఉంటారు. మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున ఎక్కువ లాభాలను సంపాదించుకోవడానికి మీరు భూమి, భవనాలు, వాహనాలు, రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇవ్వవచ్చు. మే నెల 2025లో 6వ ఇంటి నుండి మీనం మరియు కేతువుల 12వ ఇంటి గుండా రాహు సంచరించడం చేత మీరు మీ యొక్క జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కష్టాలను కూడా అనుభవిస్తారు. దురదృష్టవశాత్తు మీ యొక్క ఖర్చులు అనూహ్యంగా పెరుగుతాయి. ఈ యొక్క ప్రతికూల పరిస్థితులను నివారించడానికి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మరియు మీ యొక్క వికృత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన సమయము. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారండి. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకోరు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం కూడా వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. మీరు వారి యొక్క కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే ఎంతో వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా వీరెప్పుడూ కూడా చూపిస్తూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.